హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం ఒక మహిళ చక్కగా ఆమె స్వాతంత్రం కోసం ఎంతో చక్కగా తన జీవితాన్ని త్యాగం చేసింది. మరి అటువంటి ఆమె ఎవరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మహిళలు ఎంతో చక్కగా ఎన్నో విషయాల్లో ముందుకు అడుగు వేస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి మన స్వాతంత్రం కోసం ఒక ముందడుగు వేసిన ఒక మహిళ గురించి మనం తెలుసుకుందాం. మరి మన జీవితాలు కూడా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా సహాయం అందించగలము ఇతరులకు అనే దాని గురించి కూడా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ స్టోరీ తెలుసుకుందాం. 1998 జూలై హైదరాబాదులో ఫుట్పాత్ మీద ఒక పువ్వులు అమ్ముకునే ఆమెకు సుస్థి చేసింది అన్నమాట. వృద్ధురాలు. అందరూ ఆసుపత్రికి తరలించారు ఆమెకు. కొన్నాళ్ళకు ఆమె కన్ను మూసింది. మృతదేహాన్ని అప్పగించడానికి వెళ్ళి ఆమె గుడిసెలో చూస్తే వాళ్లకు ఒక పాత ట్రంకు పెట్టె కనిపించింది ఫ్రెండ్స్. అందులో కాగితాలు చూసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఆమె ఎవరంటే మరి అదే కదా ఫ్రెండ్స్, మరి ఉత్తరప్రదేశ్లోని కేకరా నగర్కి చెందిన మహావీర్ లక్ష్మీదేవి దంపతుల అంటే మొట్టమొదటి సంతానం నీరా ఆర్య ఆమె పేరు ఫ్రెండ్స్. ఆమెకి 8 ఏళ్ళప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయేస్తారనమాట. కానీ కలకత్తాకు చెందిన ఒక వ్యాపారి సేట్ ఆమెను దత్తత తీసుకొని చదివించాడు. నీరా దేశ స్వాతంత్రం కోసం కలలు కనేది. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లోనే దేశానికి స్వాతంత్రం రావాలని ఆమె ఎన్నో కలలు కనింది. నేతాజీ సారథ్యం వహిస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్ళి ఝాన్సీ రెజిమెంట్లో చేరింది. అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి ఆమె తెలుసుకొని సింగపూర్కి వెళ్ళి అక్కడ చేరింది. గూఢచారిగా నియమించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారులు నేతాజీ రక్షణ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. చూడండి, ఆమె అక్కడ చేరిన తర్వాత ఆ ఫౌజులో ఆమెనే నేతాజీ రక్షణకు నియమించారంటే ఆమె ఎంత గొప్ప పదవిలో చేరింటేనే కదా ఫ్రెండ్స్. బ్రిటిష్ ప్రభుత్వంలో అంటే పెద్ద ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ జైరంజన్తో ఆమెకు పెళ్లి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. తండ్రి భర్త ఉన్నతోద్యోగి అని మాత్రమే నీరాకు తెలుసు. అంటే ఆమెకు భర్త ఒక ప్రభుత్వంలో ఒక పనిచేసే అతను, అంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నతను అని తెలుసు. కానీ పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ఇద్దరికి, అంటే భార్యాభర్తలు ఇద్దరికీ అసలు విషయాలు తెలిసిపోయాయి. భర్త బ్రిటిష్ గూఢచారి విభాగంలోని సిఐడి అధికారి. చూడండి ఫ్రెండ్స్, భర్త ఏమో మరి బ్రిటిష్ వాళ్ళ దాంట్లో గూఢచారిగా ఉన్నాడు. ఎందరో భారతదేశ భక్తులందరినీ ముట్టుపెట్టాడు. ప్రస్తుతం నేతాజీని హత్య చేయడం అతని లక్ష్యం అని తెలిసి ఆమె నివ్వెరపోయింది. ఎవరు? నీరా. భార్యకు ఆజాద్ హింద్ ఫౌజ్తో సంబంధం ఉందని తెలిసి శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు. చూడండి, ఒకరికి దేశం ముఖ్యము, ఇంకొకరికి ఉద్యోగం ప్రధానం. ఇద్దరు బద్ధశత్రువులైపోయారు. ఒకరి మీద మరొకరు గూఢచారత్వం ప్రారంభించేశారు. అంటే వాళ్ళ మీదనే ఒకరి మీద ఒకరు గూఢచారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకరోజు నేతాజీని కలిసేందుకు వెళ్ళింది నీరా. ఆమెను అనుసరించి వెళ్ళిన శ్రీకాంత్ పైకి కాల్పులు జరిపాడు. నీరా అడ్డు రావడంతో గురి తప్పి తూటా డ్రైవర్కి తగిలింది. మరోసారి నేతాజీ దిశగా తుపాకీ గురిపెడుతున్న భర్తని కత్తితో పొడిచి చంపింది నీరా. చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే దేశం కోసం, స్వాతంత్రం కోసం అతని భర్తనే చంపేసింది. నాటి ప్రభుత్వం ఆమెకు జీవిత ఖైదు విధించింది. అండమాన్ జైలుకు పంపేసింది. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారో చెప్పమని నీరాను జైలు అధికారులు ఎంతో హింసించారు ఫ్రెండ్స్. ఆ బాధ తట్టుకోలేక ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడో లేడు, నా గుండెల్లో ఉన్నాడు అని సమాధానం ఇచ్చేది. దాంతో ఆ అధికారికి కోపం వచ్చి ఆమె గుండెను చీల్చి నేతాజీ బయటకు తీస్తానంటూ కత్తితో పొడిచాడనమాట. అయినా ఆమె నోరు మెదపలేదు. కత్తి మొండిగా ఉండడంతో
అంత లోతుగా ఆమె ఛాతీలో దిగలేదు. సుత్తితో తల మీద కొట్టి వెళ్ళిపోయాడనమాట ఆ అధికారి. దేశానికి స్వాతంత్రం వచ్చాక విడుదలైన నీరా హైదరాబాద్ చేరుకొని పూలమ్ముకొని బతుకుతూ అక్కడే కన్ను మూశారు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్కరు దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారు కదా ఫ్రెండ్స్. దేశానికి స్వేచ్ఛ తప్ప తనకంటూ ఏదీ కోరుకోని నిస్వార్థ ధీర వనిత నీరా ఆర్య. భారత జాతి నిత్యం తలుచుకోవాల్సిన వీరాంగన ఆమె అనే కదా ఫ్రెండ్స్. మనం ఎంతో ఝాన్సీ లక్ష్మీబాయి అప్పటి నుంచి 1857లోనే ఆమె మనకు స్వాతంత్రం కోసం అప్పుడే సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న అక్కడి నుంచి మనం ఎన్నో కష్టపడుతూ మనకు స్వాతంత్రం వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి స్త్రీలు మనం గుర్తు చేసుకొని మన జీవితం కూడా ఎంతో సుస్థిరంగా ఉండేందుకు వాళ్ళ జీవిత కథలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మరి మనం మర్చిపోకుండా ధ్యానం చేయాలి ప్రతిరోజు. ఎలా చేయాలి? కళ్ళు రెండు మూసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.